కృష్ణం వందే జగద్గురుం. దేశంలో చాలా మార్పులు వస్తున్నాయి. మొదట ప్రకృతి వైద్యంతో ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం జరిగింది, అందరూ అనుసరిస్తున్నారు. ఆ తర్వాత ఆయుర్వేదంలో ఉద్యమం వచ్చింది, ఈరోజు అందరూ అనుసరిస్తున్నారు. ఆ తర్వాత యోగా ఉద్యమం వచ్చింది, ఈరోజు అందరూ అనుసరిస్తున్నారు. స్వదేశీ ఉద్యమం వచ్చింది, స్వదేశీ వస్తువులు అందరూ ఉపయోగిస్తున్నారు. ఆ పరిణామ క్రమంలో ఈ రోజున తెలుగునాట గంగాధర శాస్త్రి గారు 700 శ్లోకాల భగవద్గీతను చాలా హృజంగమంగా, గంభీరంగా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినంత ఒక అనుభూతిని కలిగించేటువంటి పద్ధతిలో సమాజం ముందు ఈ రోజున ఆవిష్కరించారు. భగవద్గీత అంటే ఇందాక మన కొంతమంది చెప్పారు ఎటువంటి సందర్భాల్లో వింటున్నామని. భగవద్గీత భారత జాతి ఎల్లలో పల్లెలో నిండి ఉన్నటువంటిది భగవద్గీత. కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ దేశ సరిహద్దులు కాపాడటానికి వీరోచితంగా పోరాడిన క్షాత్ర ధర్మాన్ని కలిగి ఉండేటువంటి రాజులకు, క్షత్రియులకు క్షాత్ర ధర్మాన్ని నేర్పించింది భగవద్గీత. 7000 కులాలతో, 7000 వృత్తులతో, 7000 కళలతో ఎంతో వైభవోపేతమైన జీవనాన్ని గడిపినటువంటి సామాజిక జీవనంలో కర్మమయ జీవనాన్ని అభ్యసింపచేసే రకంగా జీవించేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది భగవద్గీత. ఒక మాట చెప్తాను. 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో బ్రిటిష్ వాళ్ళ మీద మొట్టమొదటిసారిగా తుపాకీతోటి ఎదురు తిరిగి ఒక విప్లవానికి బీజావాపనం చేసినట్టు వాసుదేవ బలవంత్ ఫడ్కే ఆయనకు ద్వీపాంతరవాస శిక్ష వేస్తే, వేరే ద్వీపాంతరవాస శిక్ష వేస్తే ఆయన వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది ఏంటంటే పిడికడు మట్టి భగవద్గీత. దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కినటువంటి లేలేత ప్రాయంలో ఉండే 25 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ఖుదీరామ్ బోస్ 17 సంవత్సరాల వయసు, చంద్రశేఖర్ ఆజాద్ 21 సంవత్సరాల వయసు, ఆ వయసులో ఉండేటువంటి దేశభక్తులు ఉరికంబం ఎక్కినప్పుడు వాళ్ళ చేతుల్లో పట్టుకున్నది భగవద్గీత. బాలగంగాధర తిలక్ గారు మాండలే జైలులో ఉన్నప్పుడు గీతా రహస్యం అని భగవద్గీతకు వారు వ్యాఖ్యానం రాశారు. మహాత్మా గాంధీ నా జీవితంలో ఎప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా భగవద్గీతను తెరిచి చూస్తాను, దానికి సమాధానం దొరుకుతుంది, ఆ మార్గంలో నడుస్తానని గాంధీజీ చెప్పారు. భగవద్గీత అనేది ఈ జాతి యొక్క జీవనము, ఈ జాతి ఉనికి, ఈ జాతి ఆత్మ. నిన్నగాక మొన్న 2-3 నెలల క్రితము నెల్లూరు జిల్లాలో మల్లేష్ బాబు ఈ శిఖరాలు కొండలెక్కేటువంటి మల్లిబాబు నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళినటువంటి ఒక మల్లిబాబు మైదాన ప్రాంతాల్లో జీవించేటువంటి గిరిజనుల్ని యానాదులు అంటారు. ఒక యానాది కులంలో జన్మించినటువంటి ఒక మల్లిబాబు ప్రపంచంలో ఏ శిఖరం మీద ఎక్కినా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఒక భగవద్గీతను, ఒక తులసీమాలను అక్కడ పెట్టి వచ్చాడు, రుద్రాక్షమాలను. అది భగవద్గీత శక్తి. ఈ జాతిని ఏ శ్రేణితో సంబంధం లేకుండా అందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఈ జాతి మనుగడకు ప్రాణంగా వెన్నెముకగా ఉన్నది భగవద్గీత. ఆ భగవద్గీతకు తిరిగి మరలా ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చి ఈ దేశంలో ఉండేటువంటి కోట్ల మంది చేత మరలా కర్మమయ జీవనాన్ని అభ్యసించేటువంటి, తిరిగి కర్మయోగాన్ని అభ్యసించేటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేయడానికి భగవద్గీత ఉపయోగపడుతుందనే విషయంలో సందేహం లేదు. చాలామంది మహాత్ములు, ధార్మికమైన భావజాలం కలిగిన వాళ్ళు, ధర్మ మార్గంలో నడవాలి, సమాజం బాగుండాలని కాంక్షించే వాళ్ళందరూ ఈ వేదిక మీదకి వచ్చారు. అందరి సమిష్టి సంకల్పము చేత ఈ భారత జాతి వైభవంగా ఉంటుంది, వైభవోపేతంగా ఉంటుంది. ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు పాశ్చాత్య సంస్కృతిని. అవును, ప్రపంచం భారతదేశాన్ని పాశ్చాత్యమయం చేయాలని ప్రయత్నం చేస్తున్నది నిజమే. ఈరోజు ఆత్మవిశ్వాసంతో మేము చెప్తున్నాం, ఓ ప్రపంచమా, మొత్తం ప్రపంచాన్నే మేము హైందవీకరణ చేసి వదిలిపెడతామని మేము చెప్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ యోగా చేస్తున్నాయి, ప్రపంచ దేశాలంతా ప్రకృతి వైద్యంలోకి వచ్చేసారు, ప్రపంచ దేశాలంతా ఆయుర్వేదం వాడుతున్నాయి, ప్రపంచ దేశాలు ఈ రోజున భగవద్గీతను వల్లెవేయడానికి సిద్ధంగా ఉన్నాయి. హిందుత్వం కాకపోతే ఇంకేం మిగులుతుంది? ఇది మతము కాదు, ఏందో మీరు చూసుకోండి, మేము తెలుసుకుంటాం అని చెప్పే స్థితిలో సమాజం నిలబడాలి అని ఈ సందర్భంగా 4 మాటలు చెబుతూ, పెద్దవాళ్ళందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు ధర్మం కొరకు మీరందరూ ఇలా నిలబడడం ఇది సమాజానికి ఒక విశ్వాసాన్ని ఇస్తుంది, సమాజం గరిమతో నిలబడడానికి ఇది సహకరిస్తుంది, ఉపయోగపడుతుందని చెబుతూ ఓం తత్సత్.